ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. అయితే ఇక్కడ మన ఈ కార్యక్రమంలో మనం ముఖ్యంగా తెలుసుకోబోయేది ఉపయోగాల గురించి. అసలు కాఫీ ఇంతగా దీన్ని చూస్తే భయపడాల్సిన అవసరం ఉందా? దీంట్లో ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా? ఇది తెలుసుకుందాం. కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు కదా, ఆల్కహాల్ తాలూకు దుర్లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించకుండా కాఫీ తాగితే, అంటే కనిపించకుండా ఉండాలంటే, అంటే ఆల్కహాల్ మదాత్యం అంటాం, ఆల్కహాలిజం తాలూకు లక్షణాలు కనిపించకుండా ఉండాలంటే కాఫీ తాగితే ఆల్కహాల్ తాలూకు ఆ తీవ్రత తగ్గుతుంది. ఇది కాఫీకి సంబంధించి ఒక ప్లస్ పాయింట్, అంటే ఉపయోగం. అలాగే కాఫీ డికాక్షన్ తాగితే జలుబు తగ్గుతుంది, దగ్గు తగ్గుతుంది. అలాగే కొంతమందికి కునికిపాట్లు ఎక్కువ పడుతూ ఉంటారు, అతి నిద్ర, అది తగ్గుతుంది. ఇంకా మూత్రం రాని వాళ్ళు కాఫీ తీసుకుంటే మూత్రం సాఫీగా నడుస్తుంది. అలాగే కొంతమందికి బాగా వణుగ్గా అనిపిస్తూ ఉంటుంది, చలిగా, అలాంటి వాళ్ళకి ఆ చలి ఫీలింగ్ తగ్గుతుంది, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది కాబట్టి కాఫీ. అలాగే కాఫీ గురించి ముఖ్యంగా చెప్పాల్సింది, ఇది హెయిర్ డైగా వాడుకోవచ్చు దీన్ని. అది కాఫీ ప్రత్యేకత. మనకి తెల్లటి బట్టల మీద కాఫీ పడింది అనుకోండి, ఒక బట్టను వదలదు, చూసారా? దీన్ని, ఈ లక్షణాన్ని మనం హెయిర్ డైగా వాడుకోవచ్చు. అంటే ఇది జుట్టుని సంరక్షించడంలో ఈ కాఫీ గింజలు పాత్ర చాలా కీలకం. ఇవి సహజమైనటువంటి గుణాలు కలిగి ఉంటాయి. దీంట్లో రసాయనాలు అస్సలు ఉండవు, కాబట్టి దీన్ని చక్కగా ఈ హెయిర్ డైగా వాడుకోవచ్చు. కండిషనర్లో ఒక 2 టీ స్పూన్ల కాఫీ కలిపి మీరు జుట్టుకి పట్టించండి. మామూలుగా మీరు ఏ కండిషనర్ అయినా వాడుకుంటూ ఉంటారు కదా, ఆ కండిషనర్కి మీరు ఏం చేస్తారు, ఈ కాఫీ గింజలు ఒక 2 టీ స్పూన్ల కాఫీని, కాఫీ పొడిని కానీ లేకపోతే కాఫీ గింజలు పొడి చేసి కానీ ఆ పొడిని కానీ కలపండి, జుట్టుకి పట్టించండి. ఒక 5 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. తర్వాత మీరు ఏ హెయిర్ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లలో మీరు ఈ జుట్టును దూకోవచ్చు, చక్కగా ఉంటుంది. అలాగే చర్మానికి కూడా కాఫీ ఉపయోగపడుతుంది. ముఖం పైన చర్మం ఒకవేళ నిర్జీవంగా మారినా, లేకపోతే డల్గా ఉన్నా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆలివ్ నూనెలో ఒక చెంచాడు కాఫీ గింజలు కలపండి, కాఫీ గింజల పొడిని కలపండి. ఆలివ్ నూనె, కాఫీ గింజల పొడి ఇప్పుడు ముఖానికి అప్లై చేయండి. అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత కడిగేసుకోండి. ముఖం చాలా బ్రైట్గా, చాలా ప్రకాశవంతంగా తయారవుతుంది. ఇక మరొక ఆసక్తికరమైన ఉపయోగం, కాఫీని ఐస్ క్యూబ్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. అవసరమైనప్పుడు ఈ క్యూబ్స్ తీసుకోండి, అంటే కాఫీ డికాక్షన్ని మీకు ఐస్ క్యూబ్స్ చేసే ట్రేలు ఉంటాయి కదా, వాటిలో పోయాలి. పోస్తే అవి ఐస్ క్యూబ్స్ లాగా అయిపోతాయి. అవసరమైనప్పుడు ఆ క్యూబ్ తీసుకొని ముఖం పైన మర్దన చేసుకోండి. దీంతో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, చర్మం మంచి నిగారింపు సంతరించుకుంటుంది, మంచి ఫ్రెష్ లుక్ వస్తుంది. అలాగే ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఆసక్తికరమైన విషయం, చర్మ కణాల పునరుత్పత్తికి కాఫీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మీరు స్క్రబ్ లాగా వాడుకోవచ్చు. అంటే ఈ కాఫీ మిశ్రమంతో చర్మం పైన నిదానంగా గుండ్రంగా మీరు మర్దన చేసుకుంటే కాఫీలో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన తత్వాలు, ఇవి ఆ కొల్లాజెన్ అని ఉంటుంది కదా, దాని ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో ఆ స్కిన్కి ఒక రకమైనటువంటి నిగారింపు అనేది వస్తుంది, అంటే వేలాడకుండా ఉంటుంది. అందుకే సెల్యులైట్ ఉన్నప్పుడు, అంటే కొంతమందికి చర్మం ఇలాగా చర్మం కింద కొవ్వు చేరి గుంటలు గుంటలుగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్లో ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి యంగ్ ఏజ్లో కూడా ఈ వార్ధక్యపు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ కాఫీ తోటి అలాగే స్క్రబ్ లాగా వాడుకుంటే ఆ కొల్లాజెన్ ఉత్పత్తి జరిగి చర్మం తిరిగి టైట్గా అవుతుంది, అంటే ఫేస్ లిఫ్ట్ అవుతుంది. ఇక మరొక విషయం, నిద్ర లేకపోవడం వల్ల కంటిపైన ఒత్తిడి పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కళ్ళ దగ్గర డార్క్ సర్కిల్స్ తయారవుతూ ఉంటాయి. అలాగే కొంతమందిలోనేమో కళ్ళు ఉబ్బిపోతాయి. అలాగే ఇలాంటి ఏదైనా ఈ మొహంలో ఉబ్బు కనిపించినప్పుడు కానీ, అండ్రై సర్కిల్స్ ఉన్నప్పుడు కానీ, ఉదయాన్నే కాఫీ తాగుతారు కదా, అప్పుడు కొంచెం అడుగున కాఫీకి మిగిలిపోతుంది కదా, ఈ మిగిలిపోయినటువంటి ఈ కాఫీ పొడిని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత కళ్ళ కింద అప్లై చేయండి. కొద్దిసేపు అయిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి, అండ్రై సర్కిల్స్ తగ్గుతాయి. ఇంతేనా అంటే వైద్యపరంగానే కాదు, కాఫీ మనకి నిత్య జీవితంలో అనేక రీతులలో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది తెలుసుకుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ కొంతమంది ఇళ్లలో మనం చూస్తూనే ఉంటాం. ఇది మనకి అనుసృతంగా వచ్చినటువంటి ఆచారాలు ఇవన్నీ. ఉదాహరణకు ఎరువుగా కాఫీ ఉపయోగపడుతుంది. కాఫీ గింజల్ని ఉపయోగించిన తర్వాత వచ్చేటువంటి ఆ పొడి ఉంటుంది కదా, దాన్ని వృధాగా బయటపడేయకుండా ఇంట్లో ఉండేటువంటి మొక్కలకి మీరు ఎరువు కింద వాడుకోవచ్చు. గులాబీ మొక్కలో ఏవో పెంచుకుంటూ ఉంటారు కదా, దానికి ఎరువు కింద వాడుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో పోషకాలు ఉంటాయి. ఇవి మట్టికి కావాల్సినటువంటి అమ్లాలు, ఖనిజాలు ఇలాంటి వాటిని అందించి ఆ మొక్కలు బాగా బలంగా పెరగడానికి సహాయపడతాయి. మందు మొక్కలకు కూడా ఎరువుగా దీన్ని వాడుకోవచ్చు.
అలాగే దీనికి మరొక ప్రత్యేకత ఉంది. అసలు మనం అలాగ బస్ స్టాండ్లలో కానీ కొన్ని పెద్ద పెద్ద మాల్స్లో కానీ వెళ్తుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది చూసారా? కాఫీకి ఆ తత్వం ఉంటుంది. ఫ్రెషనర్ కింద వాడుకోవచ్చు. ఇంట్లో ఉండేటటువంటి ఈ రిఫ్రిజిరేటర్ని మీరు శుభ్రంగా ఉంచుకోవాలంటే కాఫీ గింజల బాక్స్ని మీరు ఉంచాలి దాంట్లో. అప్పుడు ఫ్రిడ్జ్లో దుర్వాసన రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ కాఫీ గింజలు ఉంచితే దాంట్లో ఉండేటటువంటి ఆ దుర్వాసన అంతా కూడా ఈ కాఫీ గింజలు పీల్ చేసుకుంటాయి. అలాగే ఫర్నిచర్కి కూడా మీరు కాఫీని వాడచ్చు. ఇంట్లో ఉండేటువంటి పాత ఫర్నిచర్ దీన్ని కాఫీ గింజలతోటి శుభ్రం చేసుకోవచ్చు. ఫర్నిచర్ పైన ఉండేటువంటి ఒకవేళ మచ్చలు ఇలాంటివి మీరు వాటిని వదిలించాలంటే కాఫీ గింజలతో తొడవండి. ఆ మచ్చలు కనిపించకుండా ఉంటాయి. అలాగే మైక్రోవేవెన్కి కూడా ఈ కాఫీని వాడచ్చు. మైక్రోవేవెన్లో దుర్వాసన వస్తూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతూ ఉంటాం. అలాంటప్పుడు ఒక కప్పు నీళ్ళల్లో 2 చెంచాల కాఫీ గింజల్ని కలిపి మైక్రోవేవెన్లో పెట్టి వేడి చేసి సరిపోతుంది. దాంట్లో ఉండేటువంటి దుర్వాసన పోతుంది. అలాగే కాఫీని స్క్రబ్గా కూడా వాడచ్చు. ఇంట్లో ఉండేటువంటి పాత్రలు, జార్లు వీటిని ఈ డిటర్జెంట్ ఇలాంటి వాటిని కాకుండా న్యాచురల్ పదార్థాలతో శుభ్రం చేయాలనుకుంటే అప్పుడు కాఫీ గింజల్ని మీరు స్క్రబ్ లాగా వాడితే సరిపోతుంది. అంటే కొద్ది నీటిలో ఈ కాఫీని కలిపి పాత్రను రుద్దితే సరిపోతుంది. కొత్తగా కనిపిస్తాయి. చూసారా? ఇలాగా ప్రతి దానికి వెలుగు నీడలు ఉంటూ ఉంటాయి. కాఫీ కూడా అంతే. దాని ఉపయోగాలు తెలుసుకొని మనం వాడుకోగలిగితే కాఫీ మనకి మంచి చేస్తుంది. అలాగని దాన్ని యథేచ్ఛగా వాడితే మాత్రం నిశ్చయంగా ఇది మనకి హాని చేస్తుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.